అందరికీ నమస్తే అండి. నా పేరు అనిల్ కేత. జనగలం ప్రేక్షకులకు స్వాగతం. పులివెందుల పులి ఓటమి పాలైంది. పులివెందుల పులి ఘోర పరాభవాన్ని చవిచూసింది. పులివెందుల పులి ఇక ఎంత మాత్రం పులి కాదు, పులివెందుల పిల్లి అని రుజువు చేసుకుంది. 2024లో అత్యంత ఘోరమైన తీర్పును ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానీకం ఇచ్చిన అహంకారంతో కళ్ళు నెత్తికెక్కిపోయి ప్రజాస్వామ్యాన్ని కనీసం గౌరవించకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక బాధ్యత కలిగిన నాయకుడిగా మసులుకోవాలనేటువంటి కనీస ఇంగితం జ్ఞానం ప్రదర్శించకుండా తన అహంకారపూరిత స్వార్థపూరిత రాజకీయ ధోరణిని విడిచిపెట్టని జగన్మోహన్ రెడ్డికి ఇవాళ పులివెందుల ప్రజలు తగిన శాస్తి, తగిన గుణపాఠం చెప్పారు. ఇవాళ పులివెందుల ప్రజానీకాన్ని ఖచ్చితంగా రాష్ట్ర ప్రజానీకం అభినందించాలి. 2024లో రాష్ట్రం అంతా జగన్మోహన్ రెడ్డిని చూసి వణికిపోయింది. జగన్మోహన్ రెడ్డి లాంటి నియంత మళ్ళీ అధికారంలోకి వచ్చినట్లయితే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు ఏమవుతుంది, ఎలా తగలడుతుందనే ఆందోళనకు గురైంది. మరి పులివెందుల ప్రజానీకం దశాబ్దాలుగా ఆ రాజారెడ్డి రాజ్యాంగంలో బతికింది. 5 ఏళ్ళు రాష్ట్ర ప్రజానీకానికి రాజారెడ్డి రాజ్యాంగం చుక్కలు చూపిస్తే దశాబ్దాలుగా పులివెందుల ప్రజానీకం ఆ రాజారెడ్డి రాజ్యాంగం నీడలోనే బతకాల్సినటువంటి దుస్థితి ఏర్పడింది. ఇవాళ పులివెందుల ప్రజలు చూపించినటువంటి తెగువ రానున్న రోజుల్లో జగన్మోహన్ రెడ్డి లాంటి ఒక నియంత రాజకీయాల్లో ఉండడానికి అనర్హుడనే దిశగా వారు తీర్పిచ్చినట్లుగానే కనిపిస్తోంది. అసలు పులివెందుల ప్రజానీకం ఇచ్చిన తీర్పును ఒక్కసారి మనం విశ్లేషించినట్లయితే 6,000కు పైగా ఓట్లు తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి పడ్డాయి. కేవలం 600కు పైగా ఓట్లు మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చాయి. ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సిన విషయం, జగన్మోహన్ రెడ్డి గారు ఆ పార్టీ నాయకులు దొంగ ఓట్లు అని ఆరోపిస్తున్నారు. 7,000 ఓట్లు మాత్రమే పోలైన చోట దొంగ ఓట్లు ఎన్ని వేస్తారు? నిజంగా ఓటమిని అంగీకరించలేక, ఓటమిని జీర్ణించుకోలేక జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు చేస్తున్నటువంటి ఈ తరహా రాజకీయాలు నిజంగా ప్రజాస్వామ్యానికి తలవంపుగా మారుతున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన ధోరణి ఖచ్చితంగా ఇవాళ ఆయన మెడక చుట్టుకుందని చెప్పాలి. ఎందుకంటే ఆ రోజుల్లో కుప్పంలో చంద్రబాబు నాయుడిని ఓడించాలి, మంగళగిరిలో నారా లోకేష్ని ఓడించాలి, పిఠాపురంలో పవన్ కళ్యాణ్ని ఓడించాలనేటువంటి ఒక దుస్సంప్రదాయం, దురాలోచనకు జగన్మోహన్ రెడ్డి గారు నాంది పలికారు. నిజంగా రాజకీయం అనేది అన్ని పార్టీల నాయకుల మేళవింపు. నిజంగా రాజకీయం అనేది ప్రజాస్వామ్యానికి అద్దం పట్టే విధంగా ఉండాలి. ప్రజాస్వామ్యయుత ధోరణితో ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తూ ప్రజలు నాయకుడిని ఎన్నుకునేటువంటి అవకాశాన్ని కల్పించాలి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు కేవలం తాను మాత్రమే ఉండాలి, 30 ఏళ్ల పాటు తానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పరిపాలించాలనేటువంటి ఒక సంకుచిత బుద్ధిని, సంకుచిత మనస్తత్వాన్ని బయటపెట్టుకున్నారు. దాని ఫలితం ఏ స్థాయిలో ప్రజలు చాచి పెట్టి కొట్టారనేది మనం చూసాం. ఇవాళ పులివెందుల ప్రజలు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఏ స్థాయిలో ఛేదరించారనేది కూడా మనం అబ్జర్వ్ చేయగలుగుతున్నాం. ఏదేమైనా జగన్మోహన్ రెడ్డి లాంటి నియంతలకు ప్రజలు ఏ స్థాయిలో గుణపాఠం చెప్పగలరనే దానికి వాళ్ళ పులివెందుల ప్రజానీకం ఇచ్చిన తీర్పు రాజకీయాల్లో ఒక హెచ్చరికగా భావించాలి. ఇక రానున్న రోజుల్లో ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం కూడా ఎంత బాధ్యతగా ఉండాలనే దానికి ప్రస్తుత తీర్పు అయితే అద్దం పడుతోంది. జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలకు ఏ స్థాయిలో ప్రమాదకారిగా మారారనేది ఆయన సొంత నియోజకవర్గంలో ఆయన పుట్టిన గడ్డ మీద ఉండేటువంటి ప్రజలే ఇవాళ ఆ స్థాయిలో చేత్కరించారంటే ప్రస్తుతం మనం చూస్తున్న అంశాలు అనేవి ఒక ఉదాహరణగా భావించాలి. 2019లో వచ్చిన ఓట్ల కంటే జగన్మోహన్ రెడ్డి 30,000 ఓట్లను పులివెందుల నియోజకవర్గంలో 2024 నాటికి కోల్పోయారు. ఇవాళ ఏడాది కాలంలోనే పులివెందుల జడ్పీటీసీ స్థానాన్ని కోల్పోయారు. జగన్మోహన్ రెడ్డి ఎంత హింసాత్మక ఆలోచనలతో ముందడుగు వేసినా అక్కడి ప్రజానీకం మాత్రం ఆయనకు తగిన గుణపాఠాన్ని చెప్పారు. పులివెందుల ప్రజానీకానికి లభించిన స్వాతంత్రం ఖచ్చితంగా రానున్న రోజుల్లో పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గానికి పట్టిన చెద జగన్మోహన్ రెడ్డిని కూడా నిర్మూలిస్తుందనే ఆశాభావాన్ని అక్కడి ప్రజానీకంలో కలిగిస్తోంది. థ్యాంక్ యూ.